థ్యాంక్ యూ. Yes, sir. సో ఇంత మంచి అవకాశం ఇచ్చి మీ అందరి ముందుకు నన్ను తీసుకొచ్చినటువంటి డాక్టర్ మాధవి గారికి, ప్రదీప్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. బేసిక్గా ఈరోజు టాపిక్ ఏంటి మంది తెలీదా? పోస్టర్ చూడ అయితే మీరు రైట్. Sir, provoke your mic, sir. Provoke your mic. ప్రొవోక్ యువర్ Mic. ప్రొవోక్ యువర్ మైక్. ఓకే, మీరందరూ ఫ్యూచర్ స్పీకర్సా ఆర్ ఆల్రెడీ స్పీకర్సా? మీరు Only participants. ఓన్లీ Participant. ఓన్లీ ఓన్లీ పార్టిసిపెంట్స్. Mhm. ప్లీజ్ అందరు కూడా దయచేసి మీ వీడియోలు ఆన్ చేసుకోకపోతే దయచేసి వీడియోలు ఆన్ చేసుకుంటేనే నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యు ఆర్ పబ్లిక్ స్పీకర్స్. మీరు మీ ఫేస్ ని మీరు చూపించకపోతే రేపు మీరు స్టేజ్ ఎక్కి వందల మంది ముందు మీరు ఏ విధంగా మాట్లాడగలరు? దయచేసి అవైలబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ వీడియోని ఆన్ చేసుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో జాయిన్ అయ్యాం కదా అన్నట్టు కాదు. సెషన్ ఒక 5 minutes క్లోజ్ అయ్యే ముందు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఒకటి ఉంది, చెప్తాను మీకు. ఓకే ఓకే, కెన్ యూ గోయింగ్ స్టార్ట్? రెడీ? 1 2 3. Yes, sir. రెడీగా Yes, ఉన్నారు sir. అందరూ? రెడీగా ఉన్న వాళ్ళందరూ 1 అని Yes, చాట్ లో sir. పింగ్ Yes, చేయండి. sir. ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎవరైతే Yes, రెడీగా sir. ఉన్నారో అందరూ 1 అని నాకు చాట్ లో పింగ్ చేయండి. 1 నెంబర్ రావాలి నాకు చాట్ లో. సో ఎవరైతే 1 అని వస్తుందో వాళ్ళే రెడీగా ఉన్నట్టు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ జస్ట్ దే జాయిన్ అండ్ దే లిజన్ అండ్ ట్రావెల్ చేస్తా ఎక్కడెక్కడో ఉండొచ్చు కదా, అవునా కదా? సో వీఆర్ ఆల్ రియల్ గుడ్ స్పీకర్స్. సో మనం ముందు భయపడకూడదు దేనికి. మనం ముందు ఫేస్ చూపించడానికి భయపడితే ఇంక మనం ఏం చేయలేం జీవితంలో, మనం ఏం చేయలేం, అవునా కదా? ఓకే, సో మా బ్యాచ్ కి నేను మధురం గ్రూప్ నుంచి ట్రైన్ అయ్యాను. ఇక్కడ మీకు డాక్టర్ మాధవి గారు లాగానే మాకు కూడా అక్కడ ఒక మాధవి గారు ఉన్నారు. అండర్ మాధవి గారి గైడెన్స్ లో మాకు కూడా పబ్లిక్ స్పీకింగ్ అలాగా మాకు కూడా మీలాగా ఇప్పుడు అసైన్మెంట్స్ ఎంతమంది కంప్లీట్ చేస్తున్నారా? అన్ని అసైన్మెంట్స్ చేస్తున్నారా మాధవి గారు? ఓకే రైట్. ఓకే, చేస్తున్నారు సార్ మా వాళ్ళు. థ్యాంక్ యూ. అసైన్మెంట్స్ మాత్రం కంప్లీట్ చేయండి ప్లీజ్. ఓకే, సెషన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మిమ్మల్ని అందరూ నాకు చాట్లో పింగ్ చేయాలి. ఓకే, రెడీనా? ఓకే, మీ మీ ఎవరైతే మీరు మీ హస్బెండ్, ఐ మీన్ లేడీస్ అయితే హస్బెండ్, ఎవరైతే ఉన్నారు జెంట్స్ అయితే వాళ్ళు మీ వైఫ్ పేరు మీ హస్బెండ్ పేరు చాట్లో పింగ్ చేయండి, మెసేజ్ చేయండి. మ్యారేజ్ కానాలి సార్. ఆ? ఏంటి సార్? మ్యారేజ్ అవనాలి సార్. మ్యారేజ్ అవనాళ్ళ లక్కీ పర్సన్స్. అవసరం లేదు సార్ చాట్ లో ఓకే రైట్, ప్లీజ్ ఫాస్ట్ గో, తొందరగా. అంటే 2 పేర్లు, మీ భర్త పేరు ఐఫన్ మీ పేరు, భార్య పేరు ఐఫన్ మీ పేరు పక్కన. ఫర్ ఎగ్జాంపుల్ సరిత సురేష్, అలా ఫాస్ట్ గా. ఓకే కిరణ్ గారు, ఓకే ఓకే. ఇంకా ఇంతేనా? అందరూ వచ్చారా? ఎంతమంది ఉన్నారు మొత్తం పార్టిసిపెంట్స్? 30 people. ఓకే, కల్పన కోటేశ్వరరావు, ఓకే ఓకే. శశి, ఓకే. హనుమంతు, పావని, అందరు రెస్పాండ్ అయినట్లేరు. ఓకే, రెస్పాండ్ అయిన వాళ్ళే యాక్టివ్గా ఉన్నట్టు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళే గుడ్ స్పీకర్స్ అవుతారు. ఎందుకు అవుతారు నేను లాస్ట్లో చెప్తాను. ఓకేనా? మెసేజ్ చేయని వాళ్ళ గురించి మనం వాళ్ళ ఆ స్థితిలో ఉన్నందుకు మనం బాధపడాలి, అంతేనా కదా? సో ఎవరైతే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారో జీవితంలో కూడా వాళ్ళకి అవకాశాలు కూడా అలాగే అందిపుచ్చుకుంటాయి. ఏదన్నా పెట్టమన్నప్పుడు మనం ఇమీడియట్గా స్లాట్స్, అంతే కదా? రిజర్వేషన్ టికెట్స్ ఉంటే ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. నువ్వు జీవితంలో ఎప్పుడైతే ఒక అవకాశం నీ డోర్ స్టెప్ నీ ముందుకు వచ్చిందో, నువ్వు ఎప్పుడైతే దాన్ని ఉపయోగించుకుని, నేను క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, అవునా కదా? ఒక క్వశ్చన్ అడగాలి, ఏం చేశారు? మీ వైఫ్ పేరు మీరు పెట్టమని ఇమీడియట్ గా క్విక్ ఎవరైతే పెట్టారో వాళ్ళు టాప్ లో ఉంటారు. ఎవరైతే లేట్ గా రెస్పాండ్ అయ్యి లాస్ట్ లో ఉంటారో వాళ్ళ ఆపర్చునిటీ లాస్ట్ లోనే ఉంటుంది, అవునా కదా? ఓకే,
అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి అసలు జనరల్ గా ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చాం. గంపా నాగేశ్వరరావు గారు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ తో మనకి ఇదే ట్రైనింగ్ బయట తీసుకుంటే మీకు చాలా కాస్ట్ అయ్యేటటువంటి ట్రైనింగ్ ని, మీకు నా వాయిస్ క్లియర్ గా ఉందా మావయ్య ఎస్ గారు? సార్, ఎస్ సార్. Yes, sir. సో Clear, ఇదే sir. Clear. ట్రైనింగ్ ని మనం బయట తీసుకుంటే మనకి చాలా కాస్ట్లీ ఉన్నటువంటి ట్రైనింగ్ ని మనకి ఈ రోజు ఇంత విలువలతో కూడినటువంటి ట్రైనింగ్ ని ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఆన్లైన్ ట్రైనింగ్ ఈజ్ వన్ సెషన్ అయితే మీకు ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది యూ విల్ గెట్ మోర్ అన్నమాట. ఓకే, ఆ 2 days విల్ చేంజ్ యువర్ ఎంటైర్ మైండ్ సెట్, ఎంటైర్ యువర్ బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. ఓకే, డోంట్ మిస్ ద ఆఫ్లైన్ సెషన్స్. మై కైండ్లీ రిక్వెస్ట్. ఎవరైతే నిజంగా ఒక పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో, నేను ఒక మంచి స్పీకర్ అవ్వాలని కనుక విల్లింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆఫ్లైన్ సెషన్స్ మాత్రం దయచేసి మిస్ అవ్వద్దు. మీకు ఏమాత్రం బాగా పర్సనల్గా ఇబ్బంది ఉంటే తప్పితే. ఓకే ఓకే సో జనరల్గా పబ్లిక్ స్పీకింగ్లో మనం అనుకుంటారు అందరూ కూడా, ఎవరైనా మాట్లాడేటప్పుడు, ఎవరైనా ఫ్రెండ్ని కలిసినప్పుడు ఎలా మాట్లాడతారు మీరు? అంటే పబ్లిక్ స్పీకింగ్ అంటున్నారు సార్, నేను తెల్లారి లేస్తే రోజు అందరితో కలుస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, మా భార్యతో మాట్లాడుతున్నాను, మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, వాళ్ళందరూ పబ్లిక్కే కదా, బయటికి వెళ్తే కిరాణా షాప్తో వాడితో మాట్లాడుతున్నాను, పాల ప్యాకెట్ ఆడితో మాట్లాడుతున్నాను, వీళ్ళందరూ పబ్లిక్కే కదా, అందరితో మాట్లాడుతున్నాను, వీళ్ళందరూ పబ్లిక్కే కదా, నేను పబ్లిక్ స్పీకర్నే కదా సార్ అనుకోవాలి. అవునా కదా? పబ్లిక్ స్పీకర్ అంటే అంతేనా? ఇది పబ్లిక్ స్పీకర్. కెన్ ఎనీవన్ అన్మ్యూట్? వాట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్? ఎనీవన్? Sir, ఎవరైనా it is an mentors? art of delivering a speech. It is not delivering a speech to an audience. వాయిస్ బ్రేక్ అవుతుంది. కెన్ ఎనీవన్? సార్, ఆడియన్స్ ని అడ్జస్ట్ చేయడమా, ఆడియన్స్ ని అడ్జస్ట్ చేస్తూ మాట్లాడడం? ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం. ఓకే, నెక్స్ట్. ఎనీవన్? వాట్ ఈస్ పబ్లిక్ బాడీ స్పీకింగ్? లాంగ్వేజ్. జనరల్ గా స్పీకింగ్ అంటే మనందరం మాట్లాడతాం, పబ్లిక్ తో మాట్లాడేది పబ్లిక్ స్పీకింగ్ చేశారు, అంతే, అయిపోయింది, సింపుల్ అని అనుకుంటున్నావా? లేకపోతే అసలు ఏంటి అసలు వాట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్? వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ మాట్లాడడం సార్. వాళ్ళకి మనకి ఏదైనా చిన్న చిన్న కథలు లాంటివి చెప్తూ వాళ్ళని, మనతో పాటు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం సార్. ఓకే, ఎనీవన్? నెక్స్ట్. కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ వాళ్ళందరికీ ఉపయోగపడే మాటలు ఏవైనా చెప్పడం పబ్లిక్. సో యు మీన్ టు సే ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, రైట్? yes yes sir. Influence the people is a public speaker. Okay, motivation we motivate the people with our words, right? yes sir. ఓకే, రైట్. సో మీరు మంచి ట్రాక్ లో ఉన్నారు. మీ మాధవి గారు, మన కిరణ్ ప్రదీప్ గారి అండర్ గైడెన్స్ లో మీరు మంచి ఒక ట్రాక్ లో ఉన్నారు. బట్ ఇదే పబ్లిక్ స్పీకింగ్ అంటే మనం ఒక మాట్లాడేటప్పుడు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, మార్నింగ్ లేచిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒక టోన్తో, బాగున్నావా, అందరు బాగున్నారంటరా, ఏంటి సంగతులు, ఏంటి ఇంకా ఏంట్రా నాయన అని ఇలా ఒక డల్ మూడ్లో డల్ టోన్తో మాట్లాడితే ఇస్ ఇట్ ఎఫెక్టివ్ స్పీకింగ్? ద పీపుల్ ఆర్ కనెక్టింగ్ విత్ యూ, కనెక్ట్ అవుతారా మీతో? నో సార్. ఏదో నీరసంగా ఆవుదంగారే ముఖం వేసుకుని ఏదో డల్ గా ఏడుస్తున్నట్టుగా ఏదో పోయినట్టు జీవితంలో అలా మాట్లాడితే కనెక్ట్ అవుతారు మనకి? నో సార్. నో సార్, నో నో నో. ఎలా అయితే కనెక్ట్ అవుతారు మనకి? మన మాటలతో వాళ్ళని అట్రాక్ట్ చేసి మనతో పాటు తీసుకెళ్తేనే, మన మాటల వైపు తీసుకెళ్తేనే మనకి అట్రాక్ట్ అవుతారు సార్. ఎస్, యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ ఎప్పుడైనా మనం పబ్లిక్ స్పీకర్ అన్నప్పుడు మనకు ఒక గ్రూప్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు ఒక నలుగురు ఉన్నారు ఫ్రెండ్స్, ఆ నలుగురితో మాట్లాడేటప్పుడు మనం ఒక లెవెల్ ఆఫ్ టోన్ మెయింటైన్ చేస్తాం, అవునా కదా? అదే మనం ఒక 100 members ఆడియన్స్ ముందుకు వెళ్ళినప్పుడు మనం ఒక లెవెల్ ఆఫ్ టోన్ మెయింటైన్ చేస్తాం, ఒక లెవెల్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తాం, అవునా కదా? సో అదే మీరు ఒక 3,000 పీపుల్తో వాళ్ళతో మాట్లాడేటప్పుడు యువర్ ఎంటైర్ బాడీ లాంగ్వేజ్ విల్ చేంజ్ అండ్ యువర్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్, యువర్ బిహేవింగ్ లైక్ డిఫరెంట్, యువర్ అండ్ స్టేయింగ్ ఇన్ ఎంటైర్ ఆడిటోరియం, ఒక స్టేడియం, ఒక ఆడిటోరియంలో ఉన్నప్పుడు, రైట్? రైట్ ఆర్ రాంగ్? సో అక్కడ ఇలా మన హావభావాలు, మన బాడీ లాంగ్వేజ్ ఇదంతా కూడా ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ వైఫ్ ఒక్కడి ముందే ఇలా 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 అని మాట్లాడితే ఇది ఏదో పిచ్చి పెట్టింది అనుకుంటుంది కదా.
అవునా కదా? సో అంటే మనం ఎక్కడ ఎంతవరకు మన బాడీ లాంగ్వేజ్ కానీ మన వాయిస్ మాడ్యులేషన్ కానీ మన టెంపోను కానీ మనం యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా మనం యూటిలైజ్ చేసుకోవాలి. మీ అందరికి పియానో తెలుసా? పియానో ఎస్ తెలుసా? సార్. పియానోలో చాలా ఇన్స్ట్రుమెంట్ కీస్ ఉంటాయి, కానీ కొన్ని కీస్ మాత్రం ఆ గర్ర అని సౌండ్ వస్తాయి. కొన్ని పీస్ చాలా టెంపోగా, చాలా మృదువుగా, చాలా వినసొంపుగా చాలా సౌండ్ వస్తూ ఉంటాయి. అవునా కదా? సో యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ గా ఎప్పుడైనా సరే మనం ఒక స్పీచ్ డెలివర్ చేస్తున్నాం అంటే మన వాయిస్ మాడ్యులేషన్ అనేది అప్ అండ్ డౌన్. అంటే ఎలా అంటే మీ సరిగమ పదనిసలు ఎలా అయితే పలుకుతున్నాయో అలా మీ వాయిస్ కూడా ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన వాయిస్ కూడా చాలా వినసొంపుగా, వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టుగా, మన వైపుకు తిప్పుకునేటట్టుగా అదొక ఆర్ట్ ఆఫ్ స్కిల్ అనేది మీలో డెవలప్ చేసుకోవాలి. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏదో ఒక 30 days మనం గంప నాగేశ్వరరావు గారు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టారు, అయిపోయింది, ఆఫ్లైన్ సెషన్స్ అయిపోయినాయి అని అంటే కాదు ఇది. ఓకే, ఇట్స్ ఎ కీప్ ఆన్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే పబ్లిక్ స్పీకర్ మీరు అవ్వాలనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ మీలో ఉండి ఏదో టైం పాస్కి వచ్చి జాయిన్ అయ్యి అలాగా నేను కూడా ఒక గంప నాగేశ్వరరావు గారి లాగా మాట్లాడాలి, నేను కూడా ఒక మన మెంటర్స్ ఎంతమంది అయితే ఆ అండర్ నాగేశ్వరరావు గారి అండర్లో వెళ్ళి ఈ మాట్లాడేటటువంటి స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా నేను కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, నేను కూడా ఒక 10 మందిని మార్చాలి సమాజంలో, నేను కూడా ఒక గుడ్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే మాత్రమే. అర్థమవుతుందా? అనుకుంటేనే అని అని మీరు ఎంతమంది అయితే అనుకుంటున్నారు వాళ్ళందరూ నెంబర్ 2 అని టైప్ చేయండి చాట్లో. ఎవరొక మంచి స్పీకర్ అని అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ నెంబర్ 2 అని పెట్టండి. సో మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న మన టీం మొత్తం కూడా ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో ఉన్నారు మాధవి గారు. సో వీళ్ళందరినీ కూడా మన ఆఫ్లైన్ సెషన్స్ లో మనం తీసుకెళ్లి మనం బ్రష్ అప్ చేయగలిగితే మరో గంప నాగేశ్వరరావు ఎంతమంది వస్తారు, నెక్స్ట్ ఒక మన లేడీ స్పీకర్స్ మనం సమాజానికి ఎంతో మందిని పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ గా పబ్లిక్ స్పీకింగ్ లో చాలా అంటే మీకు మీకు కొన్ని సెషన్స్ అయ్యే ఉంటాయి. బాడీ లాంగ్వేజ్, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అయినాయా లేదా మీకు సెషన్స్? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే దాంట్లో మనం స్టోరీ టెల్లింగ్ అంటే మనం మాట్లాడేటటువంటి స్పీచ్ లో కంటిన్యూస్ గా మనం స్టోరీస్ చెప్పుకోవడం అనేది స్టోరీ టెల్లింగ్ కాదు. సో మనం ఒక పబ్లిక్ స్పీకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎటువంటి వాళ్ళు, ఆ నేచర్ అంటే వాళ్ళు ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకుని వాళ్ళకి మనకు సంబంధించినటువంటి రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, మనకి మీ ఎజెండా ఏంటి అసలు, ఈ మన ఫస్ట్ స్పీచ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది మన ఎజెండా. నేను దాని గురించి మాట్లాడకుండా వ్యవసాయంలో పత్తి విత్తనాలు నాటితే మంచి మొక్కలు వస్తాయి, చక్కగా పెరుగుతాయి, ఆకులు చాలా పచ్చగా ఉంటాయి, మంచిగా పత్తికి వేస్తే కేజీ 200 రూపాయలు అని మాట్లాడితే మనకు ఉపయోగమా? అర్థమైందా? అంటే యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ అంటే ఏంటంటే నాకు మైక్ ఇచ్చారు కదా, నాకు స్టేజ్ ఇచ్చారు కదా, మనకు వచ్చింది ఏది పడితే అది మాట్లాడేసి స్టేజ్ దిగి వస్తే యు ఆర్ నాట్ ఏ పబ్లిక్ స్పీకర్. ఓకే, సో ఎప్పుడైనా పబ్లిక్ స్పీకర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే మనం ఎక్కడికైతే వెళ్తున్నామో దానికి సంబంధించినటువంటి ఆడియన్స్, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా రేపు ఒక సెషన్ పిలుస్తారు, మనం అక్కడికి వెళ్ళేటటువంటి ఆడియన్స్ ఎవరు, వాళ్ళు ఎడ్యుకేటర్సా లేకపోతే సామాన్యమైన ప్రజల, మనం ఏ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ అవ్వాలి, ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, ఇవన్నీ ముందు మనం ఒక ప్రిపేర్ చేసుకోవాలి, ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫాలో అవుతున్నారా నన్ను? బోర్ కొడుతుందంటే చెప్పండి, ఆపేస్తా. ఓకే, మీకు కనుక ఏమాత్రం బోర్ కొడుతుంది నో ప్రాబ్లం, ఫీల్ ఫ్రీ టు పింగ్ ఎ మెసేజ్ హియర్, ఐఎమ్ స్టాప్ ఇట్ హియర్. మనం చిట్ చాట్ చక్కగా మాట్లాడుకుందాం. లేదు సార్ బాగుంది, మీరు చెప్పే పాయింట్స్ బాగుంటే కనుక కంటిన్యూ అవుదాం అంటే కంటిన్యూ అవుదాం. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. రైట్. సో మీ టీం చాలా ఇంటరాక్టివ్ గా ఉన్నారు మాధవి గారు. మీ టీం అంతా ఎలా అంటే మంచి స్ట్రాంగ్ టీం అనమాట. సో వీళ్ళ స్పిరిట్ చూస్తుంటే మంచి స్పీకర్స్ బయటకు వచ్చారు మీ టీం. ఓకే, సో ఇంకొకటి పబ్లిక్ స్పీకర్ లో మనకి ఏంటంటే ఒకటి మాట్లాడేటప్పుడు చాలా మంది మీరు గమనించే ఉంటారు. ఎలా అంటే నేను మా ఊరు వెళ్తున్నాను, వచ్చాను,
మళ్ళీ అది కాదు, ఆ, అలా కాదు అంటే ఆ ఊ అనుకుంటా చాలా మంది వాళ్ళ స్పీచ్ లో కొద్దిగా అంటే ఒక్కొక్కరికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక బై డిఫాల్ట్ గా నేచర్ ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయాలి మీరు. అదొక్కటి మీరు కొంచెం సెల్ఫ్ ప్రాక్టీస్ చేయాలి. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, మిర్రర్ టెక్నిక్స్ అని. మీరు సెల్ఫ్ గా కొన్ని వీడియోస్ రికార్డ్ చేసుకుని మీరు దాన్ని ప్లే చేసుకుని మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం మీకు ఉంటాయి. మళ్ళీ ఆఫ్లైన్ లో కూడా కొన్ని సెషన్స్ ఉంటాయి, మీకు ఎవాల్యుయేషన్ ఫేజ్ అని కొన్ని కొన్ని ఉంటాయి. ఓకే, దీని మీద మోస్ట్ ఫోకస్ పెట్టండి. మీ రికార్డింగ్ మీరు చేసుకోవటం, దాన్ని మళ్ళీ మీరు వినటం ఒకటికి రెండు సార్లు, ఏ విధంగా మీ బాడీ లాంగ్వేజ్ ఏముంది, మీ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది, దాన్ని మీరు రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసుకోవడం. ఓకే, మీ డైలీ లైఫ్ లో మీ జాబ్ ని మీరు మీరు చేసుకోండి. మీ వన్ ఆఫ్ ఫ్రూట్ ని, నా సజెషన్, మీ వన్ ఆఫ్ ఫ్రూట్ ని కట్ చేసుకోవద్దు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పబ్లిక్ స్పీకర్ ఈజ్ యువర్ ప్యాషన్ రైట్ ఆర్ లేదు నాకు ఇదే వృత్తిగా ఎంచుకున్నారా? కాదు కదా. కాబట్టి ఉన్న ఫ్రూట్ ని మీరు కట్ చేసుకోవద్దు, మీ జాబులు మీరు చక్కగా చేసుకోండి. దాంతో పాటుగా ఎలా అంటే, సార్ నేను ఒక 30 రోజులు జాయిన్ అయ్యాను సార్, గంపా నాగేశ్వర గారు సెషన్స్ పెట్టారంట, మమ్మల్ని జాయిన్ చేయించుకున్నారు సార్, ఒక 5,500 కట్టించుకున్నారు, మాకు ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది సార్, 30 days వేస్ట్ చేశారు మాదని అని అనుకోబాకండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మొక్క ఉంది, ఆ మొక్కకి ఒక డ్రమ్ము నీళ్లు పక్కన పెట్టుకుని, ఒక పెద్ద డ్రమ్ము నీళ్లు పక్కన పెట్టుకుని ఆ మొక్కకి ఒకటే రోజు పోసేసారనుకోండి, ఒకటే రోజు పెరిగి పెద్ద చెట్టు అయిపోయి ఫ్రూట్స్ ఇచ్చేస్తుందా మనకి? ఇమీడియట్ గా. ఎందుకంటే నేను ఒకటే రోజు అన్ని నీళ్లు వాటర్ పోసేసాను మొక్కకి, త్వరగా వచ్చేస్తాయి ఫ్రూట్స్, త్వరగా ఫలాలు ఇచ్చేస్తుంది నాకు అని చెప్పి ఒక చిన్న మొక్క పెట్టి ఒక పెద్ద డ్రమ్ము నీళ్లు తీసుకెళ్లి దానికి పోసేసాను. సార్ సిగ్నల్ ఏదో ప్రాబ్లమ్ అయినట్టుందండి, ఒక 2 minutes చూద్దాము. ధనుజ గారు మీరు మాట్లాడండి, సార్కి కాల్ చేస్తాను. సో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సార్ వచ్చేలోపు ఈలోపు మనం కొంచెం మాట్లాడుకుందాం. లైక్ మనకి సార్ రాగానే మనం ఇమీడియట్గా స్టాప్ చేసేద్దామండి. జస్ట్ ఇన్ఫర్మేషన్, మనం రేపు డివైడ్ అయి ఉన్నాం మెంటర్స్ గ్రూప్స్, ఒక్కొక్క గ్రూప్లో 5 or 6 members అలా ఉన్నారు. సో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని రేపు మనకి డెఫినెట్లీ ఒక 1 hour మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, 1 or 2 hours స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ యాక్టివిటీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అని అంటే డెఫినెట్లీ మనం కోఆర్డినేట్ అవ్వాలి. మీ పర్టికులర్ మెంటర్తో మీరు ఏ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో టాపిక్ సెలెక్ట్ చేసుకొని మొత్తం థీమ్ రెడీ చేసుకోండి. వీఆర్ సపోజ్ టు టాక్ అబౌట్ 15 minutes. ఒక్కొక్క టీమ్కి 15 minutes, అరౌండ్ 12 to 15 minutes టైం ఉంటుంది. కాబట్టి ఒక 6 members ఉన్నట్టయితే టీంలో ఒక్కొక్కరు 2 minutes తీసుకుంటే, 2 to 2.5, 3 minutes తీసుకుంటే మనకి 15 minutes సరిపోతుంది. లైక్ ఇవాళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తానంటే, నేను ఒక మెంబర్ని ప్రయత్నిస్తాం, మనం ఏ విధంగా ప్రయత్నిస్తాం, మనం నిజంగా హార్డ్ వర్క్ చేస్తున్నావా, లేదు ఏదో 7:30కి మేడం రమ్మన్నారు అసైన్మెంట్లు చేయమంటే ఆ నవరసాలు ఎవరు పండిస్తారండి బాబు, అదేదో చేయమంటున్నారు, డాన్స్ చేయమంటున్నారు, ఏదో చేయమంటున్నారు వీడియో ముందు, మా ఆవిడ ఇంట్లో తిడుతుంది, మా ఆయన ఏంటంటే ఇలా చేస్తున్నాడు పిచ్చోడికి మళ్ళీ అని. అవన్నీ కాదు. ఎప్పుడైతే నువ్వు పబ్లిక్ స్పీకర్ అయ్యి నువ్వు హాస్యాలు నవరసాలు పండించి ఇంకొక స్టేజ్ మీద నలుగురిని ఆకట్టుకొని నీలో ఉన్నటువంటి ఒక మంచి మెసేజ్ని సమాజానికి అందించగలిగేటటువంటి దిశగా నువ్వు వెళ్ళాలి అనుకుంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఈ ఫీలింగ్స్, ఈ షైస్, నీ ఫస్ట్ స్పీచ్కి నువ్వు రెడీ అవ్వాలంటే నిన్ను నువ్వు రెడీ చేసుకోవాలి. యుద్ధానికి వెళ్ళేటటువంటి సైనికుడు ఏ విధంగా వెళ్తాడు? ఏదో సింపుల్గా వెళ్ళి టీషర్ట్ వేసుకుని చక్కగా ఒక పాయింట్ వేసుకుని హనీమూన్కి వెళ్ళి వస్తాను బయలుదేరతాడా? యుద్ధానికి వెళ్ళేటటువంటి సైనికుడు ఏ విధంగా బయలుదేరతాడు? గన్ను, తనకు సంబంధించినటువంటి ఆ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం తనకు సంబంధించిన ఎక్విప్మెంట్, మన ఫస్ట్ ఎయిడ్, ఏవైతే ఆపదలు ఎదురైనప్పుడు ఏవైతే కావాలో అవన్నీ కూడా మొత్తం సిద్ధమయ్యి ఒక సైనికుడు యుద్ధానికి బయలుదేరతాడు. నువ్వు ట్రైనింగ్ అవుతా ఉన్నావు, ఇంకొక 20-30 రోజుల్లో నీకైనా ఆఫ్లైన్ సెషన్ అవుతుంది.
నిన్ను నువ్వు ఏ విధంగా మార్చుకోవాలి, నిన్ను ఏ విధంగా రెడీ చేసుకోవాలి, నీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, నీకు కావాల్సిన బాంబులు ఏంటి, నీకు కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి, నీకు కావాల్సిన ఏమున్నాయి, నీ అన్ని బ్యాగ్లో ప్యాకప్ చేసుకుని నువ్వు కూడా రెడీ అవ్వాలి. ఏ మాత్రం చిన్న అవకాశం వచ్చినా సరే మీ మెంటర్ ఫోన్ చేసి పలానా సెషన్ తీసుకుంటారా రాజీవ్ గారు, పలానా సెషన్ తీసుకుంటారా శ్రీను గారు అని ఫోన్ చేస్తే గబుక్కుని మనం ఆ ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేసుకోవాలి ఫాస్ట్గా. అవునా కదా? సో అసైన్మెంట్స్ ఎప్పుడు కంప్లీట్ చేయండి. ఎవరికి షైన్ అవ్వకండి. నేనేదో ఇలా చేస్తే ఈ నవరసాలు పండిస్తే ఎవరో ఏదో అనుకుంటారు అనుకుంటే మాత్రం మీరు లైఫ్ లో గ్రో అవ్వలేరు. వాట్ ఈస్ ద సైలెంట్ లెటర్ ఇన్ డౌట్? కెన్ ఎనీవన్ పింగ్ ద చాట్ డౌట్ స్పెల్లింగ్ పింగ్ చేయండి ఒకసారి. డౌట్, డౌట్ స్పెల్లింగ్ పింగ్ చేయాలి. డౌట్, డౌట్, డిఓయుబిటి. నేను కొంచెం ఇంగ్లీష్ లో చాలా పూర్ అనమాట, నాకు స్పెల్లింగ్స్ రావు, ఏమో అనుకోవద్దు. ఓకే, ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. రైట్. డౌట్ లో సైలెంట్ లెటర్ ఏంటి? బి సార్. బి. సో బి సైలెంట్ గా ఉందని చెప్పి నువ్వు బ్యాక్వర్డ్ లో అలాగే ఉండిపోయావు అనుకో, నేను కూడా సైలెంట్ గానే ఉంటాను. డౌట్ లో బి, నాకు కూడా డౌట్ ఉంది. నీకు మైండ్ లో కనుక డౌట్ వచ్చింది అనుకో నేనేం చేయలేనని, నువ్వు కూడా బి లాగా సైలెంట్ అయిపోయావు అనుకో, ఇఫ్ యు ఆర్ డౌట్ యు ఆర్ అవుట్. ఇఫ్ యు హ్యావ్ ఎ డౌట్ ఆన్ యూ, యు ఆర్ అవుట్. ఎంతమందికి డౌట్ ఉంది మీ మీద? చేయగలవా లేదా మనం? మాట్లాడగలవా లేదా మనం? మనం అందరిలాగా మాట్లాడగలం. మనకు అసలు ఆ భయమే లేదు, ఆ ఫియరే లేదు. ఎప్పుడైతే ఫస్ట్ స్పీచ్ కి మీరు ఆఫ్లైన్ సెషన్కి వచ్చినప్పుడు కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, నేను ఇప్పుడు చెప్తే అది రిలీవ్ చేసినట్టు ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాలతి గారు ఒక టాపిక్ గురించి మాట్లాడండి అని అడిగారు అనుకోండి, ఏమాత్రం భయపడకండి. డేర్గా వెళ్ళిపోయి మైక్ తీసుకుని స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడండి. ఓకే? చాలా మంది ఏం చేస్తారు, అబ్బాయిలందరూ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడిన బాబు అని మైక్ ఇచ్చారనుకోండి, మన అబ్బాయిలు ఏం చేస్తారు చెప్పండి? ఇది అబ్బాయిలకు మాత్రమే తెలుసు, ఇది అమ్మాయిలకు కాదు. ఓన్లీ అబ్బాయిలే ఆన్సర్ ఇవ్వాలి. స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడండి అన్నప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారు చెప్పండి ఒకసారి నాకు. లేడీస్ ఫస్ట్ అంటారండి. లేడీస్ ఫస్ట్ అంటారా? లేడీస్ ఫస్ట్. ఓకే, సరే. లేడీస్ కొంచెం టైం ఇద్దాం. ఫస్ట్ జెంట్స్ ని మాట్లాడమంటే మన వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి నాకు. స్టేజింగ్ పోయి కొంచెం షో చేస్తాం సార్. సౌండ్స్ చేస్తారా? ఓకే, షో. ఇంకా ఏం చేస్తారంటే కొంచెం 2 నిమిషాలు ఉంచుంటా, ఏమనుకోవద్దు. ఓకే, కనిపిస్తున్నానా? ఫేస్ కట్ అవుతుందా? 1 మినిట్. నమస్తే ఫీల్ అవుతా సార్. ఓకే, నమస్తే ఫీల్ అవుతా సార్. ఓకే, కనిపిస్తున్నా అందరికి? ఎవరినన్నా పిలిచి మన అబ్బాయిలు స్టేజ్ మీద రాసి, అరే సుబ్బారావు కొద్దిగా మాట్లాడరా బాబు, 2 నిమిషాలు నేను ఏం చేయరా నాయన, బతిలాడుతున్నావు, రారా బాబు 2 నిమిషాలు వెళ్ళిపోదు, నేను ఏం అనవరా మేము, రారా నాయన అని బతిలాడినా కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద ఉంచోరండి. ఓకే, సుబ్బారావు ఉంటే ఇక్కడ మాత్రం సుబ్బారావు అనేవాళ్ళు ఉంటే మాత్రం ఫీల్ అవుతుందండి, మీరు మళ్ళీ మీ పేరు పెట్టి పిలిచారు అని అనుకుంటారు. ఓకే, రైట్. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ప్లీజ్ గో టు మ్యూట్. ఫస్ట్ అబ్బాయిలు ఎవరైనా సరే స్టేజ్ మీదకి రాగానే మిస్టేక్ ఏంటంటే, దయచేసి అందరు మీట్లోకి వెళ్ళండి. మన స్టేజ్ మీదకి రాగానే ఫస్ట్ అబ్బాయిలు చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే, రాగానే వస్తాడు ఇలా స్టేజ్ మీదకి వచ్చేసేసి ఫుల్ కనిపించట్లేదు అనమాట, ఇలా 2 చేతులు జేబులో పెట్టుకుంటాడు అనమాట. ఇలా 2 చేతులు జేబులో పెట్టుకుని అక్కడ చపాతీ పిండి కలుపుతున్నట్టుగా ఆ జేబులోనే చపాతీ పిండి కలుపుతా ఉంటాడు. ఇక ఈ చేతులు బయటికి రావేక, ఈ చపాతీ పిండి లోపల మరి వాళ్ళ ఆవిడ ఏమన్నా ముందు చేయమందో తెలీదు, మరి ఏమన్నా ఇంటికాడ ట్రైనింగ్ తెలీదు, ఆ చపాతీ పిండి కలుపుతానే ఉంటాడు. ఓకే, అవునా కదా? ఎంతమంది గమనించారు ఈ ప్రాబ్లం? ఎవరన్నా ఏదన్నా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఒక మాట్లాడమని ఇచ్చినప్పుడు ఫియర్ అనేది వచ్చింది మన బాడీలో, అంటే మనకు ఒక హార్మోన్ ఉంటుంది, స్ట్రెస్ హార్మోన్ లో. నాకు కరెక్ట్ గా హార్మోన్ పేరు గుర్తులేదు, ఎందుకంటే నాకు తెలియని దాని గురించి నేను ఏదో
సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. వినిపిస్తుందమ్మా? ఎస్ సార్, ఎస్. సో మనం స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆ లోపల స్ట్రెస్ హార్మోన్ ఏం చేస్తుందంటే మనలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికి కూడా ఆ స్ట్రెస్ హార్మోన్ అన్ని అవయవాలు పంపించేసి మైక్ ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైక్ అనుకోండి. ఈ మైక్ ఇలా ఇవ్వగానే ఇలా పట్టుకోగానే దీన్ని పిసికేస్తాడు. ఇక ఇది చచ్చిపోతుంది. ఈ మైక్ని ఇలా పట్టుకుని దీన్ని నొక్కేస్తున్నాడు. వాడికి తెలియదు. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే అది రిలీజ్ చేసి టెన్షన్ కి జనాలందరూ చూడగానే ఈ మైక్ నొక్కేస్తా ఉంటాడు. ఇలా దీన్ని నొక్కేస్తా ఉంటాడు. అరే బాబా చచ్చిపోతుంది రా, మైక్ వదిలేరా బాబు అని చెప్పి మైక్ తీసుకోవాలి మనం. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన బాడీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన మైండ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఏ విధంగా? ఏదన్నా ఒకళ్ళు మనం పిలిచి మాట్లాడమన్నప్పుడు ఎటువంటి భయం అనేది మనం మైండ్లో పెట్టుకోకూడదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. నిన్న ఎవరైనా మాట్లాడమన్నప్పుడు ఏం చేయాలంటే స్టేజ్ మీద వెళ్ళినప్పుడు నీ కంటెంట్ చాలా ఉంటుంది. చాలా మంది మీరు చూసుంటారు, చాలా బాగా ప్రిపేర్ అవుతారు. ఫస్ట్ స్పీచ్ అని చెప్పి రాత్రి అంతా రాసుకుంటారు, నోట్ రాసుకుంటారు. చాలా వెళ్ళి పైకి వెళ్ళగానే మన ఇప్పుడు ఏదో ఎక్స్ప్రెస్ లో వచ్చినాయి ఏంటివి, మన మోడీ గారు పెట్టారు కదా ఎక్స్ప్రెస్ లో ఏంటివి, ఎక్స్ప్రెస్ పేరేంటవి? సో ఆ ఎక్స్ప్రెస్ వెళ్ళినట్టుగా వీళ్ళ స్పీచ్ అనేది ఫాస్ట్ గా చెప్పేస్తారు. అర్థమైందా? వీడు అరగంట గంట ప్రిపేర్ అయిన కంటెంట్ మొత్తం కూడా ఒక 5 minutes లో అయిపోతుంది. తర్వాత మైండ్ అంతా బ్లాంక్. అర్థమవుతుంది మీకు? సో మనం ఒక పబ్లిక్ స్పీకర్ గా అవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా బై హార్ట్ చేయకూడదు. ఏది కూడా బై హార్ట్ చేయొద్దు. ఇట్ ఈస్ నాట్ ఎ స్కూల్. దాన్ని ఫస్ట్ అవగాహన చేసుకోండి. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, మీరు ఏదైతే డెలివరీ చేయాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ఒక అవగాహన పెంచుకోండి. దాని అవగాహన మనం కంప్లీట్ గా పెంచుకున్న తర్వాత చాలా మంది ఏంటంటే ప్రజెంటేషన్ అయ్యగానే స్లైడ్ అయ్యగానే ఇలా తిరిగి, సార్ ఒక నిమిషం ఉండండి స్లైడ్ ఇక్కడ ఏదో ఉంది చెప్తాను, నేను మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ చూసుకుంటా ఉంటాను. అవునా కదా? ఆగిపోతారు ఒక స్టెప్ కాడ. ఎప్పుడైనా కంటెంట్ డెలివరీ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తా మీకు, ఫాలో అవుతారా? చెప్పనవుతా? చిన్న ట్రిక్ ఏంటంటే యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ కి ఫస్ట్ ఒకటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. మన ముందు ఆడియన్స్ ఉన్నప్పుడు మనం డెలివర్ చేసేటటువంటి స్పీచ్ లో మీరు ఏదైనా మిస్ అయినా సరే మీరు అసలు టెన్షన్ తెచ్చుకోకండి. ఎందుకంటే ఆ సెషన్ మొత్తం డ్రైవ్ చేసేది ఎవరు? రాజీవే డ్రైవ్ చేస్తున్నాడు. ఆ సెషన్ మొత్తం డ్రైవ్ చేస్తుంది ఎవరు? ప్రత్యేకంగా మాలతి గారు డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, ఆ అరగంట గంట ఏదైతే ఉందో అది మీకు సంబంధించింది. ఇంకా ఎవరు మైక్ మీ చేతిలో నుంచి లాక్కోరు. అవునా కదా? కాబట్టి మీరు చెప్పాలనుకున్నది ఏదైనా క్లియర్ గా చెప్పండి. ఆడియన్స్ కి మీరు నెక్స్ట్ వర్డ్ మీ నోట్లో నుంచి ఏమొస్తుంది, మీ మౌత్ లో నుంచి, మీ మైండ్ లో నుంచి ఏమి డెలివర్ అవుతుంది అనేది ఆడియన్స్ కి ఏమాత్రం తెలియదు. అవునా కదా? ఇప్పుడు నేను నా నెక్స్ట్ వర్డ్ ఏంటి చెప్పండి ఎవరైనా. వాట్ ఈస్ మై నెక్స్ట్ వర్డ్, వాట్ ఈస్ మై నెక్స్ట్ సెంటెన్స్ తెలుసా? ఇక్కడ ఉన్న 30 మందికి ఎవరికన్నా తెలియదు కదా? అంటే ఏంటి? యాజ్ ఎ స్పీకర్ గా నాకు మాత్రమే తెలుసు నేనేం చెప్తాను ఆడియన్స్ అనేది. యాజ్ ఎ యువర్ ఎ పబ్లిక్ స్పీకర్ గా మీకు మాత్రమే తెలుసు ఏం చెప్తారని. ఎందుకు భయపడేది మీరు? అవునా కదా? అంటే ఏదో బై హార్ట్ చేసేసేసి మాట్లాడతాం కాదు. పబ్లిక్ స్పీకర్ అంటే మనం ఏదో బాగా ప్రిపేర్ అయ్యో ఫాస్ట్ గా కంప్లీట్ చేసాము కాదు. పూర్తిగా అవగాహన అనేది తెచ్చుకుని ఒక విషయ పరిజ్ఞానం మీద మనం అవగాహన తెచ్చుకున్న తర్వాతే మనం దాంట్లో బాడీ లాంగ్వేజ్ కానీ అదంతా ఇంక్లూడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని, ముందుగా మీకు అంత భయంగా ఉంటే మిర్రర్ ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో మీకు మిర్రర్స్ ముందు నుంచుని మిర్రర్ ప్రాక్టీస్ చేయండి, వీడియోస్ చేయండి నేను చెప్పినట్టుగా. రైట్? చాలా మంది ఏంటంటే మనలో ఉన్న చాలా మంది ఈ స్టేజ్ ఫియర్ చాలా భయపడిపోతుంటారు. అబ్బాయిల గురించి చెప్పారు సార్, మా గురించి చెప్పారు, మరి అమ్మాయిల గురించి చెప్పలేదు ఏంటి సార్? మరి అమ్మాయిలు వదిలేశారు, వాళ్ళు ఏమన్నా ఎక్సెప్షన్ లా? మరి మేము చపాతీ పిండి కలుపుతున్నాం జేబుల్లో చేతులు పెట్టుకుని, మరి అమ్మాయిలు ఏం చేస్తారని చాలా మందికి ఇక్కడ వాళ్ళందరూ ఏగర్గా వెయిట్ చేస్తారు. అవునా కదా? ఏంటి సార్ మరి దారుణం సార్, మమ్మల్ని అబ్బాయిల గురించి చెప్పి మీరు చపాతీలు పిండి కలిపించి అమ్మాయిలు మాత్రం వదిలేశారంటారు. అవునా? జనరల్ గా అమ్మాయిలకు కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది స్టేజ్ ఎక్కినప్పుడు. మీరు ఈసారి ఇప్పుడు గమనించండి, అంటే మీకు ఆఫ్లైన్ వెళ్ళినప్పుడు ఇవన్నీ బాగా ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఓకే, అమ్మాయిలు ఏం చేస్తారంటే స్టేజ్ ఎక్కగానే అమ్మ రామ్మ మాకు మైక్ ఇచ్చాను మాట్లాడు 2 నిమిషాలు అని చెప్పి చెప్పగానే నుంచుంటారు. సార్ మనకంటే జేబులు ఉన్నాయి, మరి వాళ్ళకి జేబులు లేవు కదా సార్ అంటారు. చపాతీ పిండి కలపడానికి వాళ్ళకి జేబులు లేవు కదా సార్, వాళ్ళ చేతులు మరి ఏం చేస్తారు సార్ అంటారు. అవునా? వాళ్ళు లేడీస్ చేసేటటువంటి ఫస్ట్ ఏంటంటే దాన్ని చేయగల ఫస్ట్ నడుము మీద ఇట్లా చేతులు పెట్టుకుంటారు.
ఇది స్టెప్ నెంబర్ 1 అంటాడు వాళ్ళు చేసే పని. ఇలా పెట్టుకుని వాళ్ళు ఎందుకు తిరుగుతారో తెలియదు ఇక. ఇట్లా వెనక్కి వెళ్ళకి స్టేజ్ ఉందనుకోండి, ఇక్కడ నుంచోమన్నాం అనుకోండి అమ్మాయిని, ఇలా వెళ్ళిపోతుంది వెనక్కి, ఒక స్టెప్ వేస్తుంది. ఈ క్యాట్ వాక్ అంటారు కదా, ఈ బ్యాక్ క్యాట్ వాక్ అనమాట. ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇక వెళ్ళిపోతారు. ఇక స్టేజ్ వెనకాల ఎక్కడ ఉంటే అది లేపేసుకుని వెనకాల అట్టించాడు వెళ్ళిపోతారు ఇక. ఓకే, లేడీస్కి ఉండేటటువంటి మెయిన్ ప్రాబ్లం ఇది. ఎవరు కూడా దేనికి భయపడొద్దు. స్టేజ్ ఫీర్ అనేది 1-2 సార్లు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఎక్కడ ఏం సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటారా? ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఎప్పుడన్నా? ఫస్ట్ సారి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి వ్యక్తికి అక్కడ ఉన్న చూసినటువంటి వాతావరణం అన్ని చూడంగానే అమ్మో పోలీసులు నాయనో వీళ్ళు ఏదో చేస్తారో, పోలీసు సిస్టమ్ అంటే చాలా అనుకుని చాలా భయపడతారు. డే 1 రోజు ఒక ఫ్రెండ్ అంటే ఏదో కేసులో ఉంటే వెళ్ళారు పోలీస్ స్టేషన్. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకో ఫ్రెండ్కి ఏదో సమస్య వస్తే వాడేమంటే ఏదో వాడికి సహకరిద్దామని చెప్పి వాడేమంటే ఇంకోసారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఈ రెండోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు 100% భయం ఉంది, రెండోసారి వెళ్ళినప్పుడు 80% భయం ఉంటుంది, మూడోసారి ఇంకేదో ప్రాబ్లం. అట్లా అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పట్లే మిమ్మల్ని, అలా అని చెప్పి సార్ మమ్మల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారు అనమాట. ఓకే, సో మూడోసారి వెళ్ళినప్పుడు ఆ 80% ఉన్నటువంటి భయం 50%కి వస్తుంది. నాలుగోసారి ఫ్రెండ్లీ పోలీస్ రా మనాళ్ళే ఏం సార్ ఏం బాగున్నారా అంటారు వెళ్ళి, అవునా కదా? మూడోసారి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఏమో పక్కన నుంచుని ఇక్కడ కూర్చుంటే ఏమో అంటాడేమో పోలీస్ అని చెప్పి దూరంగా నుంచుని కూర్చుంటే ఏమో తిడతాడు ఎస్ఐ గారు అని చెప్పి నుంచుంటాడు. రెండోసారి వెళ్ళినప్పుడు కూర్చుంటాడు. మూడోసారి వెళ్ళినప్పుడు ఆరాంగా కూర్చుంటాడు. ఎస్ఐ గారు ఎప్పుడు వస్తారు హెడ్ కానిస్టేబుల్ చెప్పాడు వెళ్ళి, అవునా కదా? సో అదే విధంగా స్టేజ్ కూడా అంతే. స్టేజ్ ఫీర్ అనేది ఫస్ట్ పోగొట్టుకోండి. యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్గా మనకి స్టేజ్ ఫీర్ అనేది ఉండకూడదు. ఓకే, ఇప్పుడు మనందరం ఇక్కడ జూమ్లో మీట్ అవుతున్నాం. ఆఫ్లైన్ సెషన్ పెడతానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు మీ ఫస్ట్ స్పీచ్ రెడీ చేసి మిమ్మల్ని ఆ విధంగా షేప్ చేసి మీతో ప్రజెంటేషన్ చేయించడానికి ఆఫ్లైన్ సెషన్స్. ఎవరు కూడా మీరు ఆల్రెడీ డబ్బులు పే చేశారు, మీరు పే చేసిన దానికి మీరు ఇదేదో ఆన్లైన్లో స్టోరీ చెప్పారు సార్ మాకేం అర్థం కాలేదు అని అనుకోవద్దు. ఆఫ్లైన్ సెషన్స్కి రండి, చాలా అంటే చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు మీరు. ఓకే, అర్థమవుతుందా? బోర్ కొడుతుందా సెషన్? బోర్ కొడుతుందంటే ఆపేద్దాం. ఓకే ఓకే, నో సార్ అంట. ఓకే, అట్లయితే మీరు చాలా గ్రేట్. నన్ను ఇంత భరిస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అయితే. రైట్, కూర్చుందాం. నాకు కూడా కాళ్ళు పడుతున్నాయి, చాలాసేపు నుంచున్నాను. ఇలా అబ్బాయిలు అమ్మాయిలు పొజిషన్స్ చూపించేసరికి మనకి ఒక తలకాయ నొప్పి వచ్చేసింది కదా. రైట్, సో స్టోరీ టెల్లింగ్ సార్, మనం స్పీచ్ ఇస్తాం. అసలు స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి సార్? ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే ఎలా చెప్పాలి మనం? ఇప్పుడు ఏదైనా చెప్తున్నాం, దాని కనెక్టివిటీలో ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ని మీరు దానికి డాట్స్ కనెక్ట్ చేసేటట్టు చెప్పాలి. ఇర్రెలవెంట్ స్టోరీస్ చెప్పొద్దు. ఓకే, మా నాయనమ్మ చిన్నప్పుడు కథలు చెప్పింది సార్ నాకు, చందమామ కథలో అవి మైక్ ఇచ్చారు కదా అని చెప్తే ఇట్స్ ఇర్రెలవెంట్ అవుతుంది. ఓకే, సో మనం దానికి డాట్స్ కనెక్ట్ చేస్తా, మనం ఒక మోటోని తీసుకెళ్ళి మనం ఎప్పుడైనా సరే ఆ స్టోరీ ద్వారా చిన్న స్టోరీ చెప్తా. ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. చిన్న స్టోరీ చెప్తున్నావా? అనగనగా ఒక రాజ్యం ఉందంట. అనగనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక రాజుగారు చాలా మంచి వ్యక్తి అనమాట. ఎంత మంచి వ్యక్తి అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన అసలు భరించలేడు. ఏదో వచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. ఒక రోజు ప్రజలందరూ ఒక కుర్రాడిని, ఒక 20 సంవత్సరాలు ఉన్నటువంటి కుర్రవాడిని బాగా కొట్టుకుంటా తీసుకొస్తున్నారు. కాళ్ళతో తంతున్నారు. ఆ వ్యక్తిని కొట్టుకుంటా వస్తున్నాడు. సడన్ గా రాజుగారు అటు వెళ్తా ఆ సందర్భం చూసి ఏంటి నాయన అతను ఎందుకు కొడుతున్నారని బండి ఆపి రథం ఆపి అడిగాడు ఎందుకు కొడుతున్నారని. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పారు, అయ్యా రాజా గారు, ఈ పిల్లవాడి ముఖం చూస్తే తెల్లవారు లెగిస్తే ఈ పిల్లవాడి ముఖం చూస్తే దరిద్రం అండి. మేము అసలు ఈ పిల్లవాడి ముఖం చూస్తే మాకు అసలు కలిసి రావట్లేదు. ఈ పిల్లవాడిని మేము రాజ్యంలో నుంచి తరిమి బహిష్కరించేద్దాం అనుకుంటున్నాం రాజావారు అని చెప్పాడు. పాపం రాజుగారు మంచివాడు కదా. మరి రాజాగారు ఏం చేశాడంటే చూసి ఎమ్మటే అయ్యో ఇది చాలా చిన్న కుర్రాడు, బయటకు వెళ్తే బతకలేడని చెప్పి ఎమ్మటే తన దగ్గర ఉన్నటువంటి భటులకి ఏం చెప్పాడంటే ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి నా రాజ్యంలో నా కోట ఉంది కదా, రాజావారి కోట ఉంది కదా, కోటలో
ఒక బస గది ఏర్పాటు చేయండి. ఇతను కోటలో ఉంటే మీకు ఎవరికి కనిపించడు కదా, మీరు ఎటువంటి ఇబ్బంది గురి ఎవరు, కాబట్టి ఈ పిల్లవాడిని నా కోటలో ఒక గదిలో పెట్టుకుంటానని చెప్పి భటులను ఆజ్ఞాపించి కోటలో ఒక బస ఏర్పాటు చేయమని. సరే అని చెప్పి భటులు రాజుగారి ఆజ్ఞకి ఏం చేసి తీసుకెళ్లి ఆ కోటలో ఒక గది ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉంది, చక్కగా ఉంది, ప్రజలందరూ వెళ్ళిపోయారు. రాజాగారు ఆ పిల్లవాడిని తీసి కోటలో పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం లేచి, అరే నిన్న ఒక పిల్లవాడిని తీసుకొచ్చాను కదా నేను, అతనికి సదుపాయాలు ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పి కనుక్కుందామని చెప్పి పొద్దున్నే లెగంగానే ఉదయాన్నే ఆ భటు ఆ పిల్లవాడికి ఇచ్చినటువంటి గది వైపుకి నడుచుకుంటా తనే స్వయంగా ఆ గది వైపుకి వెళ్ళి ఆ డోర్ తెరిచి, ఆ పిల్లవాడు కూడా డోర్ తెరవగానే చూసి, నాయన అంతా బాగానే ఉందా నీకు, అన్ని సదుపాయాలు బాగున్నాయా, ఇక్కడ బస్ అంతా బాగుందా అని అడిగితే చాలా బాగుంది రాజా గారు అన్నాడు. అంతా అయిపోయింది. చూసి ఆ వ్యక్తిని, ఆ పిల్లవాడిని చూసి వెనదిరిగి వస్తున్నాడు. మరి తన గదికి వచ్చే దారిలో రాజాగారు కాలు జారి సడన్ గా అలా కాలు జారి పడిపోయాడు. కాలు జారి పడిపోగానే తన కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే వెంటనే ఆ పక్కనటువంటి భటులు అన్నారు, రాజాగారికి చెప్పిన ఆయన లేదు, రాజ్యంలో ఉన్న ప్రజలందరూ దరిద్రుడు, వాడి ముఖం చూస్తే అసలు దరిద్రం పట్టుకుంటది, ఏం కలిసి రాదు అన్నాడు. అయినా కూడా తెచ్చి పెట్టుకున్నాడు ఈ దరిద్రాన్ని, అయినా కూడా ఈయనకి అర్థం కాలేదని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు అన్నారు. ఫాలో అవుతున్నారా? పక్కన ఉన్నటువంటి భటులు అన్నారు. దానికి ఆ మాటలో ఉన్నటువంటి రాజు ఇమీడియట్ గా, ఆ భటులు మాటలు విన్నటువంటి రాజు ఇమీడియట్ గా భటులు పిలిచి, అందరూ చెప్పినా కూడా నేను వినలేదు, ఈ పిల్లవాడిని తీసుకెళ్లి ఉరివేసేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఏమన్నాడు? ఈ పిల్లవాడిని ఉరివేయండి, తీసుకెళ్లి మరణశిక్ష విధించేసాడు అమ్మటే. సో దానికి ఆ పిల్లవాడు అన్నాడు, రాజా గారు మీరు నాకు మరణశిక్ష విధించారు, మీరు నిన్న రోజు నన్ను కనుక మీరు రాజ్యంలోకి తీసుకురాపోయినట్టయితే, రాజ్యం ప్రజలు నన్ను బయటికి బహిష్కరించినట్టయితే నేను బతికుండేవాడినేమో. ఈ రోజు మీరు నాకు మరణశిక్ష వేశారు, మీరు నా ముఖం చూడటం వల్ల పొద్దున్నే మీరు కాలు విరిగిపోయిందని చెప్పి మీరు నాకు మరణశిక్ష వేశారు. నేను పొద్దున్నే లెగంగానే నేను చూసిన మొట్టమొదటి ముఖం మీదే రాజా గారు, నేను పొద్దున్నే లెగంగానే చూసినటువంటి మొట్టమొదటి ముఖం మీదే రాజా గారు, మీ ముఖం చూడటం వల్ల నాకు ఈరోజు ఉరిశిక్ష పడింది. లేదంటే మీరు తీసుకురాపోయినట్టయితే రాజ్యం బయట అన్నా ప్రశాంతంగా ప్రాణాలతో అన్నా బతికుండేవాడిని. దరిద్రుడిని నేనా మీరా రాజా గారు అని అడిగాడు. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో చాలా మంది ఏంటంటే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. అక్కడ రాజ్యంలో చెప్పినటువంటి మాటలను కాదని రాజు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టినా కూడా చిన్న ఇన్సిడెంట్, అది రాంగ్ ఇన్సిడెంట్ రిపీట్ చేసి చెప్పినా వెళ్ళలేదని ఇమీడియట్ గా రాజు ఏం చేశాడు, వాళ్ళు అనుకున్నట్టు మాటలు అతని మీద ఇన్ఫ్లుయెన్స్ అయినాయి, అవునా కదా? ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. సో యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా నువ్వు రేపొద్దున డెలివర్ చేసేటటువంటి మాటలు, నువ్వు తీసుకునేటువంటి నీ మైండ్ లో తీసుకునేటటువంటి డెసిషన్స్ వల్ల, నువ్వు డెలివర్ చేసేటటువంటి స్పీచ్ వల్ల సమాజం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది నువ్వు కూడా జాగ్రత్తగా ఆలోచించి, నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాటకి పదును పెట్టి, నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాటకి విలువ జోడించి నాలెడ్జ్తో తెలుసుకుని ప్రతిదీ మాట్లాడాలి. మనకు మైక్ ఇచ్చారు కదా అని చెప్పి సందర్భంలో చచ్చిపోయినట్టు దగ్గరికి వెళ్ళి కనుక నవ్వితే ఎలా ఉండిద్దో అలా కనుక నవ్వితే అది పబ్లిక్ స్పీకింగ్ అవ్వదు, ఆడియన్స్ కూడా మనని లైక్ చేయరు, అవునా కదా? కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా నువ్వు ఏ విధంగా ఎటువంటి టాపిక్ నువ్వు ఎంచుకుంటున్నావు, నువ్వు ఎటువంటి ఒక మెసేజ్ని సమాజానికి ఇస్తున్నావు అనేది నువ్వు క్లారిటీగా ఉండాలి. ఇది మెయిన్. టైం నాకు ఇచ్చిన టైం, ఇంకొకటి టైం అంటే గుర్తొచ్చింది. యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా మీ స్పీచ్ ఇదంతా ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా వరకు టైం మేనేజ్మెంట్ కావాలి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక స్పీచ్కి వెళ్ళారనుకోండి, ఒక ఎమ్మెల్యేనో లేదంటే అక్కడ కాలేజ్ ప్రిన్సిపాల్, కరస్పాండెంటో ఎవరో ఒక వ్యక్తి వస్తాడు అక్కడ స్టేజ్ కాడికి, ఇంపార్టెంట్ పర్సన్, మిమ్మల్ని మైక్ ఆపేసేసి 2 నిమిషాలు ఆగమంటారు. ఓకే, ఆగమన్నప్పుడు లేదంటే మన అరగంట సెషన్ అని చెప్పి 5 minutes క్లోజ్ చేయమంటారు. మీరు అరగంట నేను గంట ప్రిపేర్ అయ్యొచ్చారని చెప్పి దాని మొత్తాన్ని ఇమీడియట్ గా 2-3 minutes లోనే మీరు దాని మొత్తాన్ని కంప్రెస్ చేసి 5 minutes లో డెలివరీ చేయాలి. అర్థమవుతుంది మీకు? మీరు గంట ప్రిపేర్ అయినటువంటి దాన్ని
ఒక 5 minutes లో దీని మొత్తాన్ని క్రోడీకరించి ఒక 5 minutes లో మీకు టైం ఇచ్చింది 5 minutes, అరగంట అని చెప్పారు, గంట అని చెప్పారు ముందు. కానీ స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ప్లాన్ మొత్తం రివైజ్ అయిపోయింది. ఒక 5 minutes లోనే మీరు డెలివరీ చేయాలి దాన్ని. లేదు, ఒక్కొక్కసారి మీరు 5-10 minutes అని చెప్పి మిమ్మల్ని ఒక గంట మాట్లాడమనొచ్చు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది యాజ్ ఎ ట్రైనర్గా, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది నువ్వు నిన్ను మౌల్డ్ చేసుకోవాలి, నువ్వు నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. 1 dayలో వచ్చేది కాదు, 1 dayలో అయిపోయేది కాదు. చివరిగా నేను ఒక 2-3 minutesలో క్లోజ్ చేస్తాను. ఓకే, మిమ్మల్ని ఎక్కువ నైట్ టైంలో అందరూ డిన్నర్ టైం నైట్ ఇంట్లో మేడమ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, నాకు కూడా వెయిట్ చేస్తున్నారు. కొంచెం లేట్గా వెళ్ళాను అనుకోండి, ఉందే వాళ్ళు నాకు, అర్థమైందా? కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. ఓకే, సో టైం మేనేజ్మెంట్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఏం డిస్కస్ చేసాం? టైం మేనేజ్మెంట్. మనం మాట్లాడేటటువంటి దాంట్లో ఏం టాపిక్ ఎంచుకున్నాం, ఆడియన్స్ ఎటువంటి వాళ్ళు, మనం వెళ్తున్నటువంటి స్టేజ్ ముందు ఉన్నటువంటి ఆడియన్స్ ఎటువంటి వాళ్ళు, స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పుకోవాలి, మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా, వాయిస్ మాడ్యులేషన్. కంటిన్యూస్గా బెడ్రూమ్ వాయిస్ తీసుకెళ్ళి గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా సునీత, భోజనం పెట్టావా, అయిపోయిందా అంటే అక్కడ ఎవరు వినరు. యూ నీడ్ టు పిచ్ యువర్ వాయిస్ మోర్. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ వాయిస్. నీకు ఎంత పిచ్ అయితే ఉందో ఆ పిచ్ లెవెల్స్ పెంచు, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని బట్టి. నీ వాయిస్లో అప్ అండ్ డౌన్స్ వస్తే అది ఒక రిథం లాగా ఉంటేనే, అరే ఈడు ఎవడో వచ్చాడు, ఏదో చోటకు వచ్చాడు అని చెప్పి నీ ఎంక చూస్తారు. లేకపోతే వాడు అక్కడ నిద్రపోతూ ఉంటాడు. మన సెషన్ ఏమవుతుంది? అయిపోయినట్టేగా, ఇది కాస్త ఇది అయిపోతుంది. ఓకే, సో యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్గా మనకి చాలా పాయింట్స్ ఉంటాయి. ఇంకా ఆఫ్లైన్లో కొన్ని నేర్చుకుందాం, ఇంకా భవిష్యత్తులో కూడా కొన్ని సెషన్స్ అవుతాయి మీకు, ఫ్రీ సెషన్స్. మై పర్సనల్ సజెషన్, డోంట్ మిస్ యువర్ ఆఫ్లైన్ సెషన్స్. ఓకే, చివరిగా ఏంటంటే మనం జీవితంలో చాలా దూరం పరిగెత్తాం, అవునా కదా? జీవితంలో ఒక్కొక్కరికి నాకు తెలిసి ఒక 30 ఎవరినే ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఐ మీన్ ఇంకా యంగర్స్ ఎవరైనా ఉంటే దే ఆర్ లక్కీ టు హియర్ ఇన్ దిస్ సెషన్. ఎందుకంటే అంత త్వరగా లైఫ్లో ఒక మంచి స్కిల్ నేర్చుకుంటా 20-30 సంవత్సరాల కన్నా లోపు ఉన్న వాళ్ళు కనుక ఇక్కడ జాయిన్ అయ్యి ఉంటే ఈరోజు దే ఆర్ వెరీ లక్కీ. ఒక 35 ఎబోవ్ ఉంటే కనుక మనం లైఫ్లో చాలా దూరం పరిగెత్తాం, చాలా దూరం వచ్చేసాం. ఒక్కసారి ఒక 5 minutes ఆగి ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండటానికి ఎవరు కారణం అనేది ఒక్క 5 minutes ఆగి, చాలా దూరం పరిగెత్తాం, అలసిపోయాం, చాలా దూరం పరిగెత్తాం. ఒక 5 minutes ఆగి ఆలోచించుకోండి, ఈ రోజు నువ్వు ఈ స్థానంలో ఈ జాబ్లో ఉండటానికి కారణం ఎవరు? నువ్వు ఈ రోజు నీ రూపాయి నువ్వు సంపాదించుకుని ఈ రోజు ఈ స్థానంలో ఉండటానికి ఎవరు కారణం అనేది ఒక 5 minutes ఆలోచించుకుని మనసులోనే కృతజ్ఞత చెప్పుకోండి. వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి బొకేలు ఇవ్వనట్లేదు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. సో వాళ్ళు ఒకసారి రీకాల్ చేసుకోండి. అమ్మా నాన్న అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే మీ ఊర్లో ఉన్నటువంటి నైబర్స్ అవ్వచ్చు. చాలా మంది మీకు ఈ లైఫ్ జర్నీలో చాలా తోడ్పడారు. ఈ రోజు ఇక్కడ మీ జర్నీ ఇక్కడ గంపా నాగేశ్వరరావు గారి దగ్గర ఈ రోజు ఇక్కడ సాగింది. రేపు పొద్దున మీరు ఇక్కడ నుంచి ఒక స్పీకర్స్గా అయిపోయి బయటికి వెళ్ళిపోయినా కూడా మీ వంతు సాయంగా ఏదో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చెప్పమంటారు. నేను ముందే చెప్తున్నా మీకు, ఇప్పుడు కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇంపాక్ట్ని మర్చిపోవద్దు. రన్నింగ్ రేస్ ఉంటుంది కదా మన లైఫ్లో. రన్నింగ్ రేస్ అంటే ఒక పరుగు పందెం పెట్టారంట. పరుగు పందెంలో లాస్ట్ రిబ్బన్ ఉంటుంది కదా, రెడ్ లైన్, ఆ విన్నింగ్ రిబ్బన్ ఉంటుంది కదా రెడ్ కలర్ది. ఆ రిబ్బన్ ఎక్కడ ఉందో తెలియదు ఎవరికి. నాకు స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళ పేర్లే మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. వేరే వాళ్ళు పద్దాక మాకు పిలిస్తే రాజీవ్ గారిని పిలుస్తున్నారు లేదా మాలతి గారిని పిలుస్తున్నారు, సార్ మమ్మల్ని పిలవట్లేదని ఫీల్ అవ్వద్దు. ఓకే, నాకు స్క్రీన్ మీద ఎవరైతే వీడియోలు కనిపిస్తున్నాయో ఐఎమ్ ఫేస్ టు ఫేస్ వాళ్ళతో, అందుకే నేను వీడియోలు ఆన్ చేసుకోండి అని చెప్పింది. ఓకే, ఇప్పుడు బాబు గారిని రన్నింగ్ రేస్లో పరిగెత్తుతుంటే ఈ రన్నింగ్ రేస్లో ఆ రిబ్బన్, విన్నింగ్ రేస్ రిబ్బన్ ఎక్కడ ఉందనేది బాబు గారికి తెలియదు. ఒక 3 kilometers పరిగెత్తాడు, డ్రాప్ అయిపోయాడు. తర్వాత రాజీవ్ గారు 5 kilometers పరిగెత్తాడు, ఆయనకి ఎనర్జీ లెవెల్స్ అయిపోయినాయి, డ్రాప్ అయిపోయాడు ఆయన కూడా. ఓకే, మణికందన్ గారు ఏం చేశారంటే 8 kilometers పరిగెత్తాడు. ఇంకా కొంచెం ఉంది, నేను కొద్ది కష్టపడతాను, ఇంకా కష్టపడతాను, 8 kilometers పరిగెత్తాడు.
పరిగెత్తినాక ఆయన కూడా డ్రాప్ అయిపోయాడు. తర్వాత మాలతి గారు మాత్రం ఏదేమైనా రిబ్బన్ కనిపించదా నేను పరిగెత్తాల్సిందే అంది. అసలు నేను వదిలేదే లేదా, రిబ్బన్ కనిపించదా నేను పరిగెత్తాను అంది. అనుకుంది కానీ కొంచెం దూరం వెళ్ళాక ఆవిడ కూడా ఎనర్జీ లెవెల్స్ అయిపోయి ఒక 9 కిలోమీటర్స్ దగ్గర ఆవిడ డ్రాప్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది దగ్గర రిబ్బన్ ఎక్కడ ఉందని చెప్పి రిలీవ్ చేశారు. 10 కిలోమీటర్ దగ్గర ఉంది. మాలతి గారు ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తారు? 9 కిలోమీటర్స్ పరిగెత్తింది మాలతి గారు. మణికందన్ గారు ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాడు? 8 కిలోమీటర్స్ పరిగెత్తాడు. జీవితంలో మనం చేసేటటువంటి పని కూడా అంతే. ఈరోజు మనం పబ్లిక్ స్పీకర్గా ఈరోజు మనం కష్టపడుతున్నాం అంటే మీరేదో వచ్చామో ఒక 30 డేస్ అయిపోయింది తర్వాత నేను ఏం చేయను అని కాదు. అది గోల్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు పరిగెత్తాలి. మాలతి గారు 9 కిలోమీటర్స్ పరిగెత్తి లాస్ట్ 1 కిలోమీటర్లో ఉంది. అదే ఇంకొక 10 నిమిషాలు కనుక కష్టపడినట్టయితే విన్నర్ ఎవరయ్యేవాళ్ళు? 1 కిలోమీటర్ 9 కిలోమీటర్లు పరిగెత్తుకొచ్చింది మాలతి గారు. ఎన్ని కిలోమీటర్? 9 కిలోమీటర్లు. తన కష్టం 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్ల కష్టం 1 కిలోమీటర్ దగ్గర వదిలేసింది. లైఫ్లో ఏ ఆపర్చునిటీ అయినా సరే, అది ఏదైనా, ఈరోజు పబ్లిక్ స్పీకింగ్ అయినా, నీ జాబ్ అయినా, నీకు వచ్చిన ప్రాబ్లం అయినా, ఏదైనా సరే డోంట్ గివ్ అప్. అర్థమైందా? వదలొద్దు. బీ స్ట్రాంగ్. డోంట్ గివ్ అప్ ఎనీ సిచ్యువేషన్. అసలు దాని గురించి అసలు మనం పట్టించుకునే వద్దు. మనం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే హ్యాపీగా ఫీల్ అవ్వండబ్బా. అవునా కదా? ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటేనే హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే మనం ఏంటో ప్రూవ్ చేసి అవి మనకి నేర్పించిపోతాయి. వెళ్ళేటప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అని చెప్పి నిన్ను టెస్ట్ చేసిపోతాయి. రేపు పొద్దున్న దానికన్నా ప్రాబ్లం వచ్చింది, అరే దీని అమ్మ మొగుడిని చూసినాను రా అంటాడు. అవునా కదా? అవునా కదా శ్రీను గారు? అంటారు. సో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏవో కష్టాలు వచ్చేసి నాకని చెప్పి నాకు ఇంట్లో చాలా ఉన్నాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇంపాక్ట్ వచ్చి నేను జాయిన్ అయ్యి తర్వాత లెవెల్కి వెళ్ళలేకపోతున్నాను, ఏదో చేద్దాం అనుకున్నాను అని మాత్రం అనుకోవద్దు. ఇంపాక్ట్లో ఎప్పుడూ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు కూడా రేపు పొద్దున ఇలాగే నాలాగా ఇంకొక క్లాస్కి ఇంకొక సెషన్స్కి ఇవ్వాలనుకుంటే మాత్రం బీ ప్రిపేర్డ్. 9వ కిలోమీటర్ దగ్గర ఆగిపోతానంటే మీ ఇష్టం. లేదు సార్ నేను పరిగెత్తాను, కష్టపడతాను, రోజుకు ఒక డబ్బా నీళ్లు పోస్తాను మొక్కకి, నాకున్న స్కిల్స్కి రోజు కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటాను. పబ్లిక్ స్పీకింగ్ ఒక రోజులో వచ్చేది కాదు సార్. కూర్చుని మాట్లాడి నేను కూడా మాట్లాడతాను మైక్ తీసుకుంటే అయ్యేది కాదు. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ 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 ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మ్యానే కాదు, ఉమెన్ కూడా పర్ఫెక్ట్. ఓకే, మ్యాన్ ఒక్కళ్ళే కాదు. రైట్? ఓకేనా? సో ప్రిపేర్ చేసుకోండి. చాలా మనం ఒక ఫస్ట్ స్పీచ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఎవరిని స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నువ్వు ఒక్కడవే అక్కడ తోపు. స్టేజ్ మీదకి వెళ్ళావంటే నువ్వు చెప్పింది అంతే. అవునా కదా? నువ్వు చెప్పిందే స్టేజ్ మీదకి వెళ్తే, నువ్వు మాట్లాడిందే. ఎవరిని పట్టించుకోవద్దు. కాన్ఫిడెంట్గా మాట్లాడు. ఆఫ్లైన్ వచ్చినాక నేను అడుగుతా మళ్ళీ మాధవ్ గారిని, నేను మన సార్ పేరేంటి? ప్రదీప్ గారండి. కిరణ్ గారా? ప్రదీప్ గారు. సారీ, ప్రదీప్ గారిని మాధవ్ గారిని అడుగుతా. నేను అడుగుతా సార్ ఎంతమంది మనవాళ్ళు భయపడ్డారు, ఎంతమంది శివరింగ్ గారు, ఎంతమంది చపాతీ పిండి కలిపారు, ఎంతమంది బ్యాక్ క్యాట్ వాక్ చేశారని చెప్పి అడుగుతామండి. ఓకే, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ప్లీజ్. జస్ట్ 2-3 థ్యాంక్ యూ minutes. సో మచ్ సార్. యువర్ క్వశ్చన్స్ ఉంటే వాల్యుబుల్ అడగండి. అండ్ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వాళ్ళు క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడుగుతారు. నేను అన్మ్యూట్ చేస్తున్నానండి అందరినీ. ఎందుకు మ్యూట్ చేశానంటే డిస్టర్బెన్స్ వస్తుంది మీ నుంచి. సార్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకోసమని మ్యూట్ చేయాల్సి వచ్చింది. సో అన్మ్యూట్ చేస్తున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే సార్ని అడగండి. ఫీడ్బ్యాక్ మీరు వీడియో చేసి పెట్టండి. ఓకేనా? ఓకే, మీరు మాట్లాడొచ్చు. ఎవరైనా మాట్లాడతారా? ధనుజ గారు మాట్లాడతారండి? అన్మ్యూట్ చేశానండి, మీకు రావట్లేదా?
భయపడకండి, నేను చెప్పేది అదేనండి. నాతోనే ఇంత మనం ఉంది, చాలా మనందరం ఫ్రెండ్స్ ఇక్కడ 30 మంది ఉన్న దగ్గరే మనం మాట్లాడలేకపోయామంటే రేపు 300 లేదు మంది లేదు ముందు ఏం సార్, వాళ్ళకి మాట్లాడతాం? అన్మ్యూట్ చేశాను, బట్ అన్మ్యూట్ అవ్వట్లేదు, మ్యూట్ లోనే ఉందని మెసేజ్ చేస్తున్నారు. అన్మ్యూట్ చేశాను ఆల్రెడీ, నాకైతే అన్మ్యూట్ ఆప్షన్ రావట్లేదు. ఎవరికి ఓపెన్ అవ్వట్లేదా అండి? సార్ మళ్ళీ చేస్తాను. ఎస్ ఓకేనా సార్. అండి, ఇప్పుడు చూడరా? ఎస్ మ్యామ్, Yeah. వస్తుంది ఎస్ ఎస్ థ్యాంక్ యూ వస్తుందండి. థ్యాంక్ యూ సార్ ఇన్ఫర్మేషన్ అండ్ సెషన్. 1 అని పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళ పార్ట్నర్ పేరుని మెసేజ్ టైప్ చేసి పెట్టమని చెప్పి, ఎవరైతే ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి, ఆన్లైన్ ఒక ఎత్తు అయితే ఆఫ్లైన్ ఒక ఎత్తు అని, పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి, డల్ మోడ్ లో మాట్లాడితే పీపుల్ ఎప్పుడు కనెక్ట్ అవ్వరని చెప్పి, పబ్లిక్ స్పీకర్ గా మనం ఒక స్పీచ్ ని డెలివర్ చేసేటప్పుడు వినసొంపుగా ఉండాలని, ఇట్స్ ఎ కీప్ ఆన్ లెర్నింగ్ ప్రాసెస్ అని, ఫస్ట్ స్పీచ్ గురించి మాట్లాడుతూ ఎప్పుడు కూడా మనం పత్తి విత్తనాల గురించి మాట్లాడితే మనల్కి ఎవరు అట్రాక్ట్ అవ్వడం చెప్పి, అది కనెక్టివ్ గా ఉండాలని చెప్పి, ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలని, ఒక మొక్కకి ఒక డ్రమ్ నీళ్ళు ఒకేసారి పోసినంత మాత్రాన అది పెద్దది కాదు, ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు నా వల్ల కాదు అని అనుకోకూడదని, ఒక నదిలో ఒక బండరాయి మీద ఎన్ని నీళ్లు పోసినా అది స్మూత్ గా కాదని, బట్ కన్సిస్టెంట్ గా ఆ నీళ్ళ దాని మీద అలా పారుతూ ఉండడం వల్ల అది కూడా స్మూత్ గా కాగలదు అని చెప్పి, వదిన తోడుకోడల గురించి ఎక్కువగా ఆలోచించకూడదని, యుద్ధానికి వెళ్ళే సైనికుడిలా ఉండాలని చెప్పి, డౌట్ లో సైలెంట్ లెటర్ ఏది అని అడిగి చెప్పి బ్యాక్ గా ఉండిపోవద్దని చెప్పి, ఎవరైనా స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బై హార్ట్ చేయకూడదని, అవగాహన కలిగి ఉండాలని, అలాగే స్పీచ్ లో ఏదైనా మిస్ అయితే టెన్షన్ పడకూడదని, ఎందుకంటే మనం వాడే నెక్స్ట్ పదం ఎవరికి కూడా తెలియదని, అండ్ ఎవరికి ఏంటో తెలియదని, గెస్ట్ అలాగే జెంట్స్ లేడీస్ ఎలా బిహేవ్ చేస్తారో, పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు మనం ప్రాక్టీస్ మీద వాళ్ళతో ఎలా క్లోజ్ అవుతాము, ఒక మంచి రాజిస్టర్ చెప్పి మా అందరికి కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలా మన ఫస్ట్ స్పీచ్ ఎలా రెడీ చేసుకోవాలి అండ్ ప్రొవోక్ యువర్ మైక్ అని చెప్పి, మీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట సహజం, మీరు చెప్పిన ప్రతి ఉదాహరణ ఒక నిజం, ఫస్ట్ స్పీచ్ ఎలా చేయాలో చెప్పినందుకు వాహ్వా అనాలి, ఇంత మంచి విషయాలను అందరూ తప్పకుండా విని తీరాలి, ఎందుకంటే మనకు అర్థమయ్యేలా చెప్పింది సునీల్ కొడాలి. థ్యాంక్ యూ సార్. Now from the participants, you may have any questions, please ask sir. మేడం సార్ Hello. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సార్ అడగండి సార్. సార్ చెప్పండి రమణ గారు చెప్పండి. సార్ మనము 4-5 పాయింట్స్ గా మనము పేపర్ మీద తీసుకెళ్ళొచ్చా సార్? ఎట్లా స్పీచ్ ఇవ్వాలి ఏంటన్నాను పాయింట్ వైజ్ మనము నోట్ చేసుకుని వెళ్ళడం బెటరా మేడం? తప్పకుండా అండి. దీన్ని ఏమంటారంటే క్యూ కార్డ్ అంటారు. మనకి ఏదన్నా క్యూ కార్డ్స్ అని చెప్పి జనరల్ గా మీరు పెద్ద పెద్ద స్పీకర్స్ చూసుంటారు, చిన్నగా విజిటింగ్ కార్డ్ అంత ఉంటుంది. ఆ విజిటింగ్ కార్డ్ అంత దాని మీద మనం దాన్ని పెట్టుకుని లైక్ ఇలా జేబులో కానీ ఇలా ఎక్కడైనా సరే ఒక పోస్టర్ లో మనం పెట్టుకుని మాట్లాడేటప్పుడు మైక్ తో ఒక హ్యాండ్ పట్టుకున్నా, మీరు అప్పుడప్పుడు దాన్ని ఇలా తీసుకుని, అంటే ఎక్కువ కనిపించేటట్టు కాకుండా ఇలా పట్టుకుని జస్ట్ ఇలా మైక్ లో పట్టుకుని ఇలా జస్ట్ ఇమీడియట్ గా 1 సెకండ్ లో మనం తీసేసుకుని ఆ నెక్స్ట్ పాయింట్ అనేది మీరు రిమైండ్ చేసుకుని అలా కూడా మాట్లాడచ్చు. క్యూ కార్డ్స్ అంటారు వాటి. ఓకే, అది కూడా ఒక టెక్నిక్. మీకు మన సెషన్ లో ఒకటి యూజ్ చేశాను, అదేంటనేది ఎవరైనా చెప్పగలరా? మన సెషన్స్ లో మధ్య మధ్యలో మనం ఒకటి యూజ్ చేసాం, అదేంటో చెప్పగలరా? నిలబడి చెప్పారు సార్ అదే. ఓకే, ఇంకా ఖర్చీఫ్ ఏంటిది? ఖర్చీఫా? పించ్ సార్, పించ్ అంటే వాయిస్. ఇంకా మనం స్పీచ్ మధ్యలో కొన్ని చేసాం, గుర్తుంది ఎవరికన్నా? నవరసాలు పండించాలన్నారు. ఏంటిది? నవరసాలు పండించాలన్నారు. నవరసాలు ఒకటి. ఓకే, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలని చెప్పారు సార్. ఓకే, వాయిస్ ఓకే, ఇంకా సార్ స్పాంటనస్ గా రెస్పాండ్ ఉంటుంది సార్, మీరు చెప్పిన దానికి స్పాంటనస్ గా రెస్పాండ్ వాయిస్ టైం పడితే ఎలా ఉంటుంది, లేడీస్ టైం పడితే ఎలా ఉంటుంది?
ఓకే, ఇంకా స్పాంటినియస్ సార్. సో బేసిక్ ఏంటంటే మనం ఒక స్పీచ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఒక స్పీచ్ని మనం ఒక 100 మంది ముందుకి కానీ ఒక 50 మంది ఏదైనా ఒక సమూహం ముందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వాల్సినప్పుడు ఆడియన్స్కి మనం కనెక్ట్ అయ్యే ముందు ఐదర్ మనం ఒక మంచి కొటేషన్తో కానీ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఒక చిన్న స్లోగన్ కానీ ఏదైనా చిన్న స్టోరీతో కానీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, లేదు ఈ రెండు కూడా కాదు అంటే ఐస్ బ్రేకింగ్ టెక్నిక్ అంటారు. ఏంటది? ఐస్ బ్రేకింగ్ టెక్నిక్స్ అంటారు. మీరు గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద టాప్ 50 ఐస్ బ్రేకింగ్ టెక్నిక్స్ అని చెప్పి కొట్టండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీకు ఇవి ప్రాక్టీస్ చేయించారా? లా టా టా సంథింగ్ ప్రొనౌన్సియేషన్ మాట్లాడటానికి పద్యాలు లాంటివి చిన్న చిన్న టంగ్ ట్విస్టర్స్ టంగ్ ట్విస్టర్స్ ఇచ్చారా మీకు? ఇంకా అవ్వలేదు సార్ వాళ్ళకి. అవ్వలేదా? ఓకే, అవ్వలేదు సార్. అది కూడా ఏంటంటే అది మీరు అది చూస్తే మీకు ఫన్నీ అనిపిస్తుంది, కానీ ఇట్స్ మోర్ చాలా ఈ జా అనేది ఉంటుంది కదా మనకి, ఇది ఉంది కదా మనకి, ఈ జా అనేది ఉంది కదా, మనం ఎప్పుడైతే పబ్లిక్ స్పీకింగ్ లో మనం ఉన్నప్పుడు చాలా మందికి ఇది స్ట్రక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు కాబట్టి ఇది ఉంది. ఇది ఏదైతే ఈ జా ఉందో కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. మార్నింగ్ ఇలా అనటం, ఇలా అనటం, నవ్వద్దు ఎవరు కూడా. ఓకే, అవి ప్రాక్టీస్ ఉంటాయి. కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. మనకి ఈ మౌత్ అనేది మొత్తం కూడా ఫ్రీగా ఓపెన్ అయ్యి మనం స్పీచ్. ఇంకొకటి కూడా చిన్నది ఒక పాయింట్ యాడ్ చేస్తా, ఎక్కువసేపు టైం తీసుకోను. కొంతమంది మాట్లాడేటప్పుడు వెళ్తారా, ఏమైంది ఇప్పుడు, తర్వాత చెప్తున్నా నేను, ఇట్లా అంటూ ఉంటారు, రొప్పుతా మాట్లాడుతూ ఉంటారు. టెన్షన్ ఏదైనా ఇట్లా బ్రీతింగ్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు మాట్లాడేటప్పుడు, టెన్షన్తో ఉంటారు. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా మీరు ఒక స్టాండ్ పొజిషన్ తీసుకుని ఫస్ట్ మొత్తం కంప్లీట్ గా బ్రీత్ తీసుకోండి. ఒక మూమెంట్, ఒక స్టెప్ బ్రీత్ తీసుకోండి. ఓకే, కంప్లీట్ గా లంగ్స్ లోకి కంప్లీట్ గా బ్రీత్ తీసుకోండి. ఓకే, బ్రీత్ తీసుకుని కొంచెం ఒక హాఫ్ మినిట్ దాన్ని హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి రిలాక్స్ గా వదిలేసేయండి. ఓకే, అప్పుడు మనలో ఉన్న స్ట్రెస్ కొద్దిగా ఏదైనా ఉన్నా కూడా అది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ కొన్ని ఉంటాయి. అవి మీకు నెక్స్ట్ సెషన్స్ కావాలని నేను సపరేట్గా ఒక సెషన్ తీసుకుంటాను మీకు కొన్ని ప్రాక్టీస్ టిప్స్ ఇవన్నీ. ఓకే, ఎందుకంటే లేట్ చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు, కొంచెం భర్తలకి ఫుడ్ అయి పెట్టాలి కొంచెం. ఓకే, లేదంటే మళ్ళీ ఇంపాక్ట్లో జాయిన్ అయినందుకు ఎందుకు జాయిన్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడతో క్లోజ్ చేద్దాం, మనం నెక్స్ట్ తర్వాత మాట్లాడదాం. ఓకే, రైట్. మాధవి గారు, మనకి మాట్లాడుకుంటా ఉంటే గంటలు వెళ్ళిపోతూ ఉంటుంది సెషన్. మనం ఒక ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత మనతో ఉండేవాళ్ళు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అన్నట్టు మనతో ఉండేవాళ్ళు మన పక్షులందరూ ఒక చాటకి చేరతారు సమూహం. అప్పుడు ఇంకా మనం విల్ ప్రొవైడ్ మోర్ నాలెడ్జ్ టు దెమ్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ గుడ్ నైట్. Thank you so much, sir. Have a nice day. Thank you so much your session and all. స్లోగన్ ఇస్తారా, మేము చెప్పాలా? చెప్పండి సార్. జై హింద్, జై భారత్. జై భారత్, వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. భారత్ వందే మాతరం.